హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఈరోజు స్నాక్స్ రెసిపీ చేసి చూపించబోతున్నానండి. చాలా సింపుల్ ప్రాసెస్తో కంప్లీట్ అయిపోతుంది. వేడివేడిగా కారంగా ఏమైనా తినాలి అని అనిపించినప్పుడు అప్పటికప్పుడు ఇది 5 మినిట్స్లోనే మనం కంప్లీట్ చేసి మన పిల్లలకి ఫ్యామిలీకి పెట్టొచ్చండి. చాలా సింపుల్ ప్రాసెస్తో బ్రెడ్ బజ్జీ చేసి చూపించబోతున్నాను. మీ అందరికీ కూడా ఈ రెసిపీ అనేది నచ్చుతుందండి. వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. దానిలోకి 1 కప్పు నిండా శనగపిండి వేసుకోండి. ఇలా వేసుకున్నాం కదా, ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. 1 అర టేబుల్ స్పూన్ వాము వేసుకోండి. కొంచెంగా వంట సోడా వేసుకోండి. ఇవన్నీ కూడా పొడి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పిండిలో కలిసే వరకు బాగా కలిపేసుకుందాం. ఇలా మొత్తం కూడా ఒకసారి కలుపుకున్నట్లయితే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పిండికి బాగా పడతాయండి. ఇప్పుడు వాటర్ తీసుకోండి. గ్లాస్తో వాటర్ తీసుకుని కొంచెంగా నేను చూపిస్తున్న విధంగా పోసుకోండి. ఒకేసారి ఎక్కువగా పోసామంటే పిండి అంతా కూడా పలచగా అయిపోతుందండి. బజ్జీకి టేస్ట్ అనేది బాగోదు. నేను చూపించినట్టుగా కొంచెంగా కలుపుకోండి. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్లు బియ్యం పిండి వేసుకోండి. ఆ పిండి అంతా కూడా శనగపిండిలో కలిసే వరకు బాగా కలిపేసుకుని కొంచెంగా వాటర్ పోసుకుందాం. పిండిని మరీ జారుగా కలుపుకూడదండి, అలాగని మరీ గట్టిగా కూడా కలుపుకూడదండి. మీడియంగా కలుపుకోండి. ఎక్కడ ఉండలనేవి లేకుండా గరిటతో బాగా కలుపుకోండి. ఇప్పుడు మరలా కొంచెంగా వాటర్ పోసుకుందాం. ఇలా నేను చూపిస్తున్న విధంగా కొంచెంగా అవసరానికి తగ్గట్టుగా వాటర్ పోసుకోండి. ఒకేసారి ఎక్కువగా పోయకూడదు. ఫ్రెండ్స్, నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ టచ్ చేసి ఏఎల్ఏలో ఆల్ని బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి. ఏ రోజు రెసిపీ ఆ రోజు ఓపెన్ చేసి చూడొచ్చు. అలాగే సింపుల్ ప్రాసెస్తో నేను చూపిస్తానండి. మీ అందరికీ కూడా వీడియోస్ నచ్చేలా ఉంటాయి. అలాగే రెసిపీస్ కూడా చాలా బాగా నచ్చుతాయి. మీ అందరూ కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చండి. పిండి అంతా కూడా ఇలా కలిపేసుకున్నాం కదా, ఒకసారి కొంచెంగా పిండి తీసుకుని టేస్ట్ చూడండి. సాల్ట్ కానీ చాలకపోతే యాడ్ చేసుకోండి. ఇప్పుడు 1 అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోండి. గరం మసాలా అనేది కొంచెంగా వేసుకోండి. ఇప్పుడు ఈ 3 కూడా పిండిలో కలిసే వరకు బాగా కలిపేసుకుందాం. ఫ్రెండ్స్, ఈ బజ్జీ అనేది చాలా డిఫరెంట్ టేస్ట్ని ఇస్తుందండి. చాలా బాగుంటుంది. మీ అందరికి కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు కళాయి తీసుకోండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి. ఆయిల్ అనేది ఎక్కువగా పోయాల్సిన పని లేదండి. మనం బియ్యం పిండిని యూజ్ చేసాం కదా, బజ్జీలు అనేవి ఎక్కువగా ఆయిల్ పీల్చుకోవు. ఇప్పుడు బ్రెడ్ తీసుకోండి. దానిని నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకోండి. ఇలా మనం తీసుకున్న బ్రెడ్లన్నీ కూడా కట్ చేసుకుని వేసుకోండి. నేను కలుపుకున్న 1 కప్పు శనగపిండికి 3 బ్రెడ్లు అయితే ఖచ్చితంగా సరిపోయినాయండి. నేను చూపిస్తున్న విధంగా ఈ సైజులో ముక్కలు కట్ చేసుకోండి. ఇలా 3 బ్రెడ్లు కూడా ఇలా కట్ చేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుని పక్కన పెట్టుకుందాం. ఈ సైజులో కట్ చేసి చూపిస్తున్నాను కదా, మీరు కూడా ఇలా కట్ చేసుకోండి. ఎందుకంటే డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్లో పెద్దగా కట్ చేసుకున్నట్లయితే ఆయిల్లో ఎక్కువగా సరిపోవండి ఫ్రై చేసుకోవటానికి. అందుకే నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకుని ప్లేట్లో పెట్టుకోండి. ఇప్పుడు శనగపిండి కలుపుకున్న గిన్నెని తీసుకోండి. దానిలో ఒక్కొక్క బ్రెడ్ పీస్ కూడా అలా వేసుకొని దాని చుట్టూ కూడా పిండిని పోయండి గరిటతో. ఇలా లోపల ఉన్న బ్రెడ్ అంతా కూడా కవర్ అయ్యేలా పిండిని పోసుకుని పక్కన పెట్టుకోండి. ఇలా మనం కట్ చేసుకున్న బ్రెడ్స్ అన్నీ కూడా ఇలా మనకు కనిపించే విధంగా పిండిలో అక్కడొకటి పెట్టుకుంటూ ఉండాలండి. ఇలా పిండి అంతా కూడా దాని మీద పోసుకుంటూ ఇలా ఫోర్కు సహాయంతో కానీ స్పూన్ సహాయంతో కానీ ఇలా బ్రెడ్ ముక్కలను తీసుకుని కాగుతున్న ఆయిల్లో వేసుకోండి. ఆయిల్ బాగా కాగిన తర్వాత ఫ్లేమ్ని తగ్గించేసుకుని ఈ బజ్జీ అనేది స్టార్ట్ చేసుకోండి. ఆయిల్లో వేసుకోవటం, లేదంటే వేసిన వెంటనే కూడా నల్లగా వచ్చేసి టేస్ట్ అనేది చేదుగా వచ్చేస్తుందండి బజ్జీలకి. ఆయిల్ ఎక్కువగా కాగాల్సిన పని లేదు. కొంచెంగా కాగిన తర్వాత
ఇలా మనం ఒక్కొక్క బ్రెడ్ పీస్ను కూడా పిండిలో ముంచుకుంటూ డిప్ చేసుకుంటూ అలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవటమే. ఒకవైపు బాగా ఫ్రై అయిన తర్వాత వెనుక వైపు కూడా ఫ్రై చేసుకోవటమే. ఇలా అన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత అవన్నీ కూడా గరిటెతో తీసుకొని వేరొక ప్లేట్లోకి పెట్టేసుకోవటమే. ఇలా ఆయిల్ అంతా కూడా కిందకు వచ్చేసిన తర్వాత తీసి ప్లేట్లో పెట్టేసుకోండి. ఇలా మనం కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ అన్నీ కూడా అలా కలుపుకున్న పిండిలో ముంచుకుంటూ అలా ఒక్కొక్కటి కూడా ఆయిల్లో వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోండి. లోపల ఉన్న బ్రెడ్ మాత్రం బయటికి కనిపించకుండా పిండి అనేది ఎక్కువగా పోసుకుంటూ కవర్ చేసుకుంటూ తీసుకోండి. ఫ్రెండ్స్, ఎప్పుడు కూడా మనం పకోడీలు చేసుకునే కన్నా శనగపిండితో బియ్యపిండితో ఇలా ఒకసారి ఈ రెసిపీ ట్రై చేసి చూడండి. చాలా చాలా బాగుంటుందండి. బ్రెడ్ అంటే డైరెక్ట్గా తినడానికి చాలామంది ఇష్టపడరు కదా. ఇలా వారికి స్నాక్స్ లాగా చేసి పెట్టామంటే పిల్లలు చక్కగా ఇష్టంగా తింటారు. అలాగే హాట్ అంటే ఎక్కువగా ఇష్టం ఉన్నవారు స్కూల్ నుంచి వచ్చేసరికి పిల్లలకి కారంగా చేసి పెట్టాలి అనుకుంటే ఇలా అప్పటికప్పుడు బ్రెడ్ స్లైసెస్తో ఇలా బజ్జీ చేసి పెట్టండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి రెసిపీ అనేది. దీనిలోకి చట్నీ లాంటివి ఏమీ సర్వ్ చేసుకోవాల్సిన పని లేదండి. టమాటా సాస్ ఉంటుంది కదా, దానితో కూడా పిల్లలకి సర్వ్ చేయొచ్చు. ఇలా మనం కట్ చేసుకున్న ముక్కలన్నీ కూడా పిండిలో ఒక్కొక్కటి డిప్ చేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోండి. రెడీ అయిపోయండి బ్రెడ్ బజ్జీ. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ రెసిపీ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. వేడివేడి బజ్జీని ఇలా టమాటో సాస్తో సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీ అందరూ ఖచ్చితంగా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.